శుద్ధ్యర్థం ద్రవ్య శుద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం తరువాత ఇక్కడ కృష్ణ వాసుదేవ పుణ్యాహవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కలశంలోకి గంగేచ యమునే చైవ అని చెప్పి సకల తీర్థములు అన్నీ కూడా దానిలోకి ఆవాహనం చేసి అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా ఆ జలములన్నిటినీ కూడా ఆ యొక్క ద్రవ్య శుద్ధ్యర్థం క్షేత్ర శుద్ధ్యర్థం అలాగే సీతా కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేస్తూ వారు రామచంద్ర ప్రభువు యొక్క శిరస్సుపై ఉంచుకునేటువంటి ఉత్తమాంగంపై ఉంచుకునేటువంటి కిరీటాన్ని బహూకరిస్తూ ఉన్నారు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన ధర్మాన్ని రక్షిస్తూ తన వారి ధర్మాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు, అలాగే సమాజ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సీతా రామచంద్ర ప్రభువుల యొక్క భక్తులైనటువంటి వారు అందరి పక్షాన కూడా సన్మాన్యులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేసి మకుటవర్ధనులకు మండలేశ్వరులకు అందరికీ గొప్పవాడైనటువంటి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని శృతి పలికేటువంటి దేవాధిదేవుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుకి కావలసినటువంటి శేష వస్త్రములను అలాగే తలంబ్రాలను ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది. సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు, ఆత్మారాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన సనాతన హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదో వారందరికీ కూడా అభ్యుదయం కలిగేట్లుగా సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవంలో జగత్ కళ్యాణం జరగాలి అని మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉన్నారు అర్చక ముఖంగా. అంటే వారు సంకల్పించినటువంటి దివ్యమైనటువంటిది ఏ సంకల్పం ఉన్నదో ఆ తిరు సంకల్పము స్వస్తిని, అభ్యుదయాన్ని, పుష్టిని అందరికీ అనుగ్రహిస్తుంది. సన్మాన్యులు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవం శ్రీకారం చుట్టుకున్నది. పుణ్యాహవచనంతో ఈ యొక్క క్షేత్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఫలశుద్ధి అంతా కూడా ఏర్పడుతూ ఉంది. అది వచ్చని ఇది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరు అసురులు అని అన్నారు కనుక అటువంటి సీతారామస్వామి వారి యొక్క గంధాణ మహోత్సవంలో అక్షతా సుమనసః దర్భాః స్వామినః
मनस्तमाधीयता समाहितमनसस्मः सीदन्तु भवन्तः प्रसन्नाः स्मः ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यता दधिक्रावण अकारिषं जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणहायोगुंशदारिषत् आभो यष्टावयो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वस्य पदमोरतस्तस्य भात्यते हनः यदेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मता आपो जनयता जनः पावकाजातः कस्य भोयास्वृन्दः अग्निया गर्भं दधरे विरूपास्तानापश्यज्ञस्य न भवन्तु यासानुं राजा वरुणो याति मध्ये सत्यान् अभवस्यञ्जनाना मधुसुदस्सुदयो या पावकास्तानापश्यज्ञस्य न भवन्तु देवादिविगुण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं पयसोऽन्त्यजुग्रास्तानापश्यज्ञस्य न भवन्तु येन मातश्रुतापश्रुतापश्यवजातनुवापस्पशध्वजं मे सर्वागो अग्ने गौरप्सुजतो वैभो वैमर्चो बलमोजो निदत्ता पवमानस्ववर्जनः पवित्रेण विदर्शनैः यः पोदासु पुनातु माम् पुनन्तु मा देव जनाः पुनन्तु वसवो धिया पुनन्तु विश्वागमः जातवेदः पवित्रवत् पवित्रेण पुनायुमा शुक्रेण देवदैत्यत् अग्ने कृत्वा क्रतोगुम् पवित्रमर्चुषि अग्ने विदधमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्याम् देवसवितः पवित्रेण सवेन च पुनीमहे देवी पुनति देव्यागात् यस्मै भक्तिस्तनवो वेदपृष्ठाः त्वया पदन्तः सदमाद्येषु वयज्ञस्यामपतयोरहीनाम् वैश्वानरो रश्मिर्मा पुनातु वादः प्राणेन शिरोमयो भूः या वा पृथिवी पगसापयोभिः रुदावरे यज्ञिये मा पुनीता पुराद्भिस्कृभिदस्कृभिः परिजिष्ठैर्देवमत्मभिः अग्ने दक्षैः पुनायुमा येन देवा अपुनता येनाबोधव्यै यशः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येति ऋषिभिः संभृतकोनसम् सर्वकोसपोदनस्नाति स्वदितं मातरिष्मना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकोनसम् तस्मै सरस्वती दुहे क्षीरकोसर्पिर्मधोदगम् पावमानी स्वस्त्ययनीः सुदुघाहि पयस्पतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतको हितम् पावमानीर्दिशन्तु नः इमम् लोकमथो अमुम् कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृता